వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ కోడిగుడ్డు కూర ఆర్ కోడిగుడ్డు పులుసు ఆర్ ఎగ్ పులుసు. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేశాను. వెల్లుల్లి రెబ్బలు కాస్త బ్రౌన్గా వేగాలి. తాలింపు ఏం వేసుకోవసరం లేదండి. కోడిగుడ్డు కూరకి ఆవాలు వేసుకుంటారు కానీ చాలామంది ఆవాలు వేసుకోకుండా కూడా బాగుంటుంది. ఒట్టి వెల్లుల్లి రెబ్బలు తాలింపు వేసుకోండి. దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్వి, ఒక 2 పచ్చిమిరపకాయలు తరిగాను, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు దీన్ని ఆయిల్లో వేగనిస్తాను. ఆయిల్లో వేగాక దీంట్లోకి పసుపు, ఉప్పు వేసుకుంటాను. ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 3/4 స్పూన్ వరకు నేను ఉప్పు కూడా వేసుకుంటాను. ఇది ఉల్లిపాయ వేగడానికేనండి. పులుసులోకి సరిపడా ఉప్పు తర్వాత వేసుకుంటాను. నేను ఇక్కడ ఉల్లిపాయ కుక్ అవ్వడం వరకు వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగకూడదు. పులుసుకి ఎప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చేయకూడదు. మీరు దగ్గర కూరలు చేసుకున్నప్పుడు మాత్రమే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి. ఇదే టిప్ అండి. పులుసు బాగా రావాలంటే మీకు ఎప్పుడైనా సరే ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రాకూడదు, ట్రాన్స్పరెంట్గా మగ్గాలంతే. అలా మగ్గితేనే మీకు పులుసు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఆ రుచి మారిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చితే సరిపోతుంది. దీంట్లోకి 1/4 స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. చాలా కొంచెం అండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా చాలామంది, ఉంటే మాత్రం వేసుకోండి. 1/4 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ నేను చాలా కొంచెం తీసుకున్నాను అండి క్వాంటిటీ, ఎందుకంటే నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. దానికి సరిపడా ఒక 1/4 స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. కారము కొంచెం వేగాలి. మీరు పులుసులకి వాటర్ వేసే ముందే కారం వేగనివ్వాలండి. కారం కొంచెం వేగిన తర్వాతే వాటర్ అయినా చింతపండు పులుసు అయినా వేయాలి, లేకపోతే రుచి మారిపోతుంది. పులుసులో ఉల్లిపాయలు వేగటము, కారం వేసిన తర్వాత కొంచెం వేపుకోవటము, ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటే చింతపండు పులుసు వేసుకోవటము. చింతపండు పులుసు కూడా మీకు ఇక్కడ 1.5 గరిటె వరకు వేసానండి నేను. చూసుకోండి, మీరు వాటర్ వేసిన తర్వాత చాలకపోతే అప్పుడు వేసుకోండి. ముందుగా కొంచెమే వేసుకోండి. ఎందుకంటే మీరు నీళ్లు పోస్తే సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటారు కానీ మనం మళ్ళీ నీళ్ళని ఎగరబెడతాం కదా, అప్పుడు మళ్ళీ దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ పుల్లగానే అవుతుందండి. కాబట్టి ఫస్ట్ ముందుగా కొంచెం వేసుకోండి. సరిపోయిందా లేదా చూసుకొని వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు పులుసు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని నేను ముందుగా బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నాను. ఆ బాయిల్డ్ ఎగ్స్ని అట్లా స్లిట్ చేసుకోవాలండి, ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే పులుసు మంచిగా లోపలికి వెళ్ళి చాలా రుచిగా ఉంటాయి. ఒట్టి ఎగ్స్ తిన్నా కూడా మీరు పులుసులో ఉన్న కోడిగుడ్లు అది ఒక మంచి టేస్ట్ ఉంటాయండి. మీరు ఎవరైనా సరే పులుసు చేసుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్ వేసుకొని నెక్స్ట్ రోజు తిని చూడండి, ఆ ఎగ్ ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది చూసారు కదా, దీన్ని మీద మూత పెట్టుకొని నేను కాసేపు కుక్ చేసుకుంటాను. కొంచెం నీళ్ళు కొంచెం ఆవిరైపోవాలి, అంతవరకు అయితే పులుసు రెడీ అయిపోతుంది. ఇది కొంచెం చూసారు కదా, ఇట్లా వరకు వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో నేను ఇంకా ఆపేసుకుంటాను. ఎగ్స్ చూసారు కదా, అది నేను ఘాట్లు పెట్టాను చూసారు కదా, అవి చక్కగా విచ్చుకొని లోపల ఉన్న ఎల్లోకి కూడా చక్కగా పులుసు పట్టుకుంటుంది. అప్పుడే మీకు పులుసులో కోడిగుడ్డు రుచిగా ఉంటుంది. చూసారు కదా, అయిపోయింది. దీన్ని నేను కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం కోడిగుడ్డు పులుసు. ఒక్కసారి బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని జస్ట్ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కాస్త చింతపండు పులుసు, కొంచెం కారం వేసుకొని నీళ్ళు వేసుకొని ఉడకపెట్టుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవడం, అంతే అండి కోడిగుడ్డు పులుసు. చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇట్లా వంటలు నేర్చుకున్న వాళ్ళు అయితే ఈ రెసిపీస్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.